హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ క్లాస్లో అరిథమెటిక్ 3.0కు సంబంధించిన చాప్టర్ ఏంటంటే యావరేజ్. ఈ యావరేజ్ సంబంధించిన చాప్టర్లకు వెళ్ళి కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసినాం కదా. మనకి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కంటిన్యూషన్ అనేది అవడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి ఆ క్వశ్చన్ చూసినట్లయితే, the average daily wages of a company consisting of 600 men and 400 women is 25 rupees 50 paisa. If a men getting 5 rupees more than a woman, then what are the daily wages of men and women respectively? ఒక కంపెనీలో 600 మంది పురుషులు 400 మంది స్త్రీలు కలిసి ఒక పనిని చేయుచున్నారు. వారి యొక్క సగటు రోజు కూలీ 25 రూపాయల 50 పైసలు. ఒక పురుషునికి స్త్రీ కంటే 5 రూపాయలు అధికంగా ఉంటే రోజు కూలీ ఇస్తే వారి రోజు కూలీలు వరుసగా అన్నాడు. ఇక్కడ ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి, డైలీ వేజెస్ అన్నాం. ఓకేనా, సాలరీ అంటే పర్ మంత్ ఇస్తారు కదా. నెక్స్ట్ ఇక్కడ డైలీ వేజెస్ అంటే వేతనం అనేది రోజుకి ఇస్తారు. ఇది క్లియర్ కదా. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే, ఇక్కడ మెన్ ఉమెన్ కు డైలీ వేజెస్ ఎంత ఇస్తారు అంటే పర్ డే ఈజ్ 25 రూపీస్ 50 పైసా. నెక్స్ట్ మెన్ గెట్టింగ్ 5 రూపీస్ మోర్ దెన్ ఉమెన్ అన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మరి ఇండివిజువల్ గా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా కదా. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఏమైనా తెలుసా అంటే మెన్ గురించి తెలియదు, నెక్స్ట్ ఉమెన్ గురించి కూడా తెలియదు. కాకపోతే ఇద్దరికి పర్ డే ఎంత వస్తుంది, 25 రూపీస్ 50 పైసా వస్తుంది. క్లియర్ కదా. అయితే ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నామంటే, మెన్ ఒకవేళ ఎక్స్ అనుకున్నట్లయితే నెక్స్ట్ ఉమెన్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5 అవుతుంది. క్లియరా కదా. కాబట్టి ఫస్ట్ ఎక్స్ మోడల్లో సాల్వ్ చేస్తున్నాం. దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఒకవేళ మెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం అనుకోండి, ఉమెన్ ఏం కావాలి, మెన్ కంటే 5 రూపీస్ లెస్ ఉండాలి కాబట్టి ఎక్స్ మైనస్ 5. ఇది క్లియర్ కదా. మనకు ఆల్రెడీ మెన్షన్ చేసిండు 600 మెన్ నెక్స్ట్ 400 ఉమెన్ అన్నాడు. అంటే ఇద్దరిని కలిపితే ఎంత, 1000 కదా. కాబట్టి ఏ విధంగా రాస్తామంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది కాబట్టి 600 మెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ తర్వాత 400 ఉమెన్ ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు వీళ్ళిద్దరిని యాడ్ చేసినాం. మరి 600 ప్లస్ 400 అంటే ఎంత, 1000 ఇంటూ పర్ డే ఎంత ఇచ్చిండు, 25.5 అని మెన్షన్ చేసిండు. 25.5 రూపీస్ పర్ డే అని మెన్షన్ చేసిండు. ఇక్కడి వరకు క్లియర్ కదా. ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే ఇది 600x ప్లస్ 400x మైనస్ 4 ఇంటూ 5 అంటే 20 కాబట్టి 2000 రూపీస్. ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ తీసేసినట్టయితే ఒక 0 తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 25500 కాబట్టి ఎంత, 25,500 రూపీస్. మరి 600 ప్లస్ 400 ఎంత అంటే 1000x కదా. 1000x ఈజ్ ఈక్వల్ టు ఈ 2000 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. కాబట్టి ఓకేనా, ఏ విధంగా రాస్తున్నామంటే చూడండి, 25,500 ప్లస్ 2000 రూపీస్ ఈక్వల్ టు రాసినట్లయితే ఎంత వస్తుందంటే ఇది 1000x ఈజ్ ఈక్వల్ టు 27,500 వచ్చింది. ఓకే, ఇక 20 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 10 కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ అయితే ఏమొస్తుంది, 27.5 వచ్చింది. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఎక్స్ అంటే ఎవరు అనుకున్నాం మనం, ఎక్స్ అంటే మెన్నే కదా. మరి ఉమెన్కి ఏం కావాలి, 5 రూపీస్ లెస్ ఉండాలి. అంటే 27.5లోకి వెళ్ళి 5 తీసేస్తే 22.5 వచ్చింది. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, ఇది మెన్ ఈజ్ ఈక్వల్ టు 27.5 వచ్చింది. మరి ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి, 5 రూపీస్ లెస్ కాబట్టి 22.5 రూపీస్ రావాలి. మరి ఆప్షన్ ఏముంది ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది 27.5 రూపీస్ 22.5 ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, మనకు పాయింట్లలో వచ్చిందని భయపడద్దు. ఓకేనా, 0.5 వచ్చిందంటే మనకు అప్పుడప్పుడు ప్రతిసారి డివిజిబుల్ అవుతుందా, డివిజిబుల్ కాదు కదా. కాబట్టి మనకు పాయింట్లలో చేయాలి, నెక్స్ట్ ఫ్రాక్షన్లో చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేయాలి, పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు కూడా చేయాలి. క్లియరా కదా. ఇది జనరల్గా ఎక్స్ మోడల్లో రాస్తాం. లేదు దీన్ని అలిగేషన్ ద్వారా చేయొచ్చు అంటే అలిగేషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తామంటే సింపుల్గా చేయాలి, వెరీ ఈజీగా. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, మెథడ్ 2 అని రాస్తున్నాం. మెథడ్ 2 అంటే మెన్ తర్వాత ఉమెన్కు రేషియో కనుక్కున్నట్లయితే వీళ్ళేమో 600 నెక్స్ట్ ఇదే 400 కదా. ఓకేనా, క్యాన్సిల్ చేసినట్లయితే
3:2 వచ్చింది. 3:2 క్లియర్ కదా. అంటే మెన్ 3 మెంబర్స్ ఉంటే ఉమెన్ ఎంత ఉండాలి, 2 మెంబర్స్ ఉండాలి. క్లియర్ కదా. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, వీళ్ళిద్దరి మధ్యలో మనకు ఒకవేళ ఇక్కడ ఎంత రాస్తున్నాం అనుకోండి, ఇది ఎక్సే రాస్తున్నాం అనుకోండి, వీళ్ళు ఏం కావాలి, x-5 అని రాస్తున్నాం. లేదు నాకు కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు వీళ్ళు x+5 తీసుకుంటే ఇదేం కావాలి, x కావాలి. క్లియర్, ఎలానన్నా రాసుకోండి. ఓకేనా. ఇద్దరిని కలిపితే, ఇద్దరిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 25.5 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఇది మైనస్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ఇది మైనస్ అవుతుంది కదా. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, x-5 -25.5 వచ్చింది, డివైడెడ్ బై ఇక్కడికి వెళ్ళి ఇది రాస్తాం కాబట్టి 25.5 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3:2 అన్నాడు కాబట్టి 3/2. క్లియర్ కదా. 3/2 క్లియర్ అయిపోయింది. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇది -5, ఇది -25.5 అంటే 30.5 కదా. ఒక స్టెప్ రాస్తున్నా చూడండి, 2x 2 into x ఇది ఎంత వచ్చిందంటే చూడండి 30.5 వచ్చింది. 30.5 ఇంటూ మనం ఏం చేయాలి, 2 చేసినట్లయితే 30కి డబుల్ 60, 0.5కి డబుల్ ఎంత 1 వచ్చింది కాబట్టి 61 అని రాస్తున్నాం. -61 ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఈక్వల్ టు రాసినట్లయితే 3 into 25.5 అంటే 25 3s 75 అని రాస్తున్నాం. నెక్స్ట్ 3 5s 15 కాబట్టి 1.5 వచ్చింది. అంటే ఎలా రాస్తున్నాం మనం, 76.5 వచ్చింది. ఇది దేని ఈక్వల్ టు, ఓకేనా, 76.5. తర్వాత 3 into -x ఎంత వచ్చిందంటే -3x వచ్చింది. క్లియర్ కదా. ఇక్కడ పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ఏమైతుందంటే చూడండి, ఇది -3x ఇది +2x కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 5x వచ్చింది. 5x ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత వచ్చింది మనకు, ఇది మైనసే కదా, ఇగో మైనస్ కాబట్టి ఓకే, ఇది మైనస్ ఇది ప్లస్, రెండింటిని కలిపినట్లయితే ఏమొస్తుంది అంటే ఇది 0.5 కాబట్టి 0.5 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 6 + 1 అంటే 7 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 7 + 6 అంటే 13 వచ్చింది. అంటే ఎంత, 137.5. ఎంత, 5x ఈజ్ ఈక్వల్ టు కదా. కాబట్టి క్యాన్సిల్ చేసినట్లయితే ఏమొస్తుందంటే చూడండి, 5తో క్యాన్సిల్ చేస్తే 5 2s 10, 5 7s 35, తర్వాత 5 వచ్చింది. మరి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 27.5 వచ్చింది. మరి x ఈజ్ ఈక్వల్ టు ఎవరు అనుకున్నాం, ఇగో x ఈజ్ ఈక్వల్ టు మెన్ అనుకున్నాం కాబట్టి మెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 27.5. మరి ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి, 5 రూపీస్ లెస్ ఉండాలి. కాబట్టి ఎలా రాస్తాం, 22.5 అని రాస్తాం. ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడికి వెళ్ళి చేసినా కూడా ఆన్సర్ వస్తుంది, అవునా కదా. ఓకే, ఫస్ట్ మెథడ్ తోటి కంపారిజన్ చేస్తే సెకండ్ మెథడ్ అనేది కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ అనిపించినట్టుంది, మేబీ. ఓకేనా, కొంతమందికి ఎక్కువ అనిపించినట్టుంది కాబట్టి అంటే ఫస్ట్ మెథడ్ తోటి కంపారిజన్ చేస్తే సెకండ్ మెథడ్ కొంచెం ఎక్కువ అనిపించింది. కాకపోతే రేషియో మోడల్ దాన్నే అలిగేషన్ మోడల్లో కూడా సాల్వ్ చేసినాం. లేదు ఎక్స్ మోడల్ కావాలంటే ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సరే, ఈ రెండు కూడా మేబీ మనకు 40 to 50 సెకండ్స్ అనేది టైం పడుతుంది, అవునా కదా. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే చూడండి, మెథడ్ 3 అనేది మనకు కావాల్సింది. మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఓకే, ఇక క్వశ్చన్ ఆఫ్ ది డే కాదు, కాన్సెప్ట్ ఆఫ్ ది డే అనుకున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటిది ఒకటి నేర్చుకున్నట్లయితే ఇప్పుడు నేర్చుకునే థర్డ్ మెథడ్ ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ టీచర్ కావచ్చు, నంబర్ ఆఫ్ స్టూడెంట్ కావచ్చు, లేకుంటే యావరేజ్ స్టూడెంట్ మార్క్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే బాయ్స్ మార్క్స్ లేదా గర్ల్స్ మార్క్స్ ఇలాంటి ఏమి ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ యూజ్ అవుతుందంటే మిక్చర్ అండ్ అలిగేషన్ దగ్గర కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మెథడ్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, సింపుల్ గా అయిపోతుంది. ఏ విధంగా చేయాలంటే చూడండి, మెథడ్ 3 చేసినట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ మెన్ అని రాసినాం, నెక్స్ట్ ఉమెన్ అని రాసినాం. మనకు ఓవరాల్ గా పర్ డే ఎంత వచ్చింది, 27.50 రూపీస్ వచ్చింది. 25.50 రూపీస్ వచ్చింది. కాబట్టి ఇక మిడిల్లో రాస్తున్నాం. మిడిల్లో రాస్తే ఏమైతుందంటే చూడండి 25.5 వచ్చింది. ఓకేనా. తర్వాత మెన్ తర్వాత ఉమెన్కు ఎలా వచ్చిందంటే రేషియో చూసినట్లయితే ఇది 3:2 ఉంది కదా. అంటే మెన్ ఏమో 3 మెంబర్స్ ఉంటే నెక్స్ట్ తర్వాత ఉమెన్ ఎంత ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా రాస్తామంటే చూడండి, వీళ్ళ యొక్క సమ్ అనేది వీళ్ళ యొక్క డిఫరెన్స్ ఉండాలి.
కింద సమ్ అనేది పైన డిఫరెన్స్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత మెన్ను ఉమెన్ను అక్కడ యావరేజ్ రాసినట్లయితే ఇద్దరిని కలిపితే పర్ డే ఎంత 25.5 రూపీసే కదా, కాబట్టి మిడిల్లో రాసినాం. కాబట్టి ఇక్కడ మెన్ అనేవాళ్ళు ఎక్కువ ఉండాలి కాబట్టి ఇగో 25.5కి 2 యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 27.5 వచ్చింది. మరి ఈ 25.5లోకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత వస్తుంది 22.5 రావాలి. క్లియరా కాదా? ఆన్సర్ అయిపోయింది కదా, వెరీ ఈజీ. ఓకేనా, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 5 ఉండాలి. నెక్స్ట్ వీళ్ళిద్దరిని కలిపితే ఎంత ఉండాలంటే 5 ఉన్నది. క్లియర్. ఒకవేళ 5 లేదనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ సమ్ము అక్కడ డిఫరెన్స్ అనేది చేసినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ ఏంటిది ఇద్దరిని కలిపితే పర్ డే ఎంత 25.5 రూపీస్. నెక్స్ట్ మెన్కి ఏమో 3 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఉమెన్ ఏమో 2 మెంబర్స్ ఉన్నారనుకోండి. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, వీళ్ళిద్దరి మధ్య సమ్ అనేది వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉండాలి. అంటే హైయెస్ట్ ఎవరు ఉండాలి? మెన్ ఉండాలి. కాబట్టి ఇక ఈ లీస్ట్ నెంబర్కు యాడ్ చేయండి. ఇది 2కు 25.5 యాడ్ చేస్తే 27.5. మరి దీనికంటే ఇది 5 రూపీస్ లెస్ ఉండాలి కదా, కాబట్టి 27.5లోకి వెళ్ళి 5 తీసేస్తే ఎంత 22.5 రూపీస్. ఈజీగా వచ్చిందా లేదా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. కాబట్టి ఈ మెథడ్ అని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ మీకు నచ్చిన మెథడ్ చేయండి, కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రావాలి. ఎక్స్ ఫస్ట్ మెథడ్ ఎక్స్ అని చేస్తాం. సెకండ్ది మిక్చర్ అండ్ అలిగేషన్, దాన్నే మనం దేంట్లోకి కన్వర్ట్ చేసినాం రేషియోలో నేర్చుకున్నాం కాబట్టి సేమ్ అలానే చేసినాం. నెక్స్ట్ థర్డ్ అనేది చేసినాం, అది కూడా సేమ్ అలిగేషన్ మోడల్లో చేసినాం, కాకపోతే డిఫరెంట్ మోడల్లో చేసినాం. పైననేమో డిఫరెన్స్ కిందనేమో సమ్, పైన డిఫరెన్స్ కింద సమ్. ఓకేనా, సమ్ ఎందుకు చేసినాం? మనకు యావరేజ్ అంటే టోటల్ నంబర్స్ బై, ఓకేనా, లేదా సమ్ బై టోటల్ నంబర్స్ అని రాస్తాం, లేదా సమ్ బై నంబర్స్ రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అంటాం. సరాసరి లేదా సగటు ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి? మొత్తం బై సంఖ్యలు. అంతేకాని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అని చెప్పొద్దు. ఇక డైరెక్ట్ ఏమని చెప్పాలి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ బై నంబర్స్. ఓకేనా, సగటు లేదా సరాసరి ఈజ్ ఈక్వల్ టు మొత్తం బై సంఖ్య. క్లియరా కదా? వెరీ ఈజీగా చేసినట్లయితే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, సేమ్ కొంచెం కాన్సెప్ట్ చేంజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ ఏం అడిగిండు? పర్ డే వేజెస్ అడిగిండు. మెన్ అండ్ ఉమెన్ పర్ డే వేజెస్ అడిగింది కదా. నెక్స్ట్ క్వశ్చన్లు ఏమని మెన్షన్ చేస్తారని చూడండి, ఆఫీసర్స్ ఇస్తాడు, క్లర్క్ ఇస్తాడు. అయితే నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ నంబర్ ఆఫ్ క్లర్క్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? క్లియర్ కదా? క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే the average monthly salary of employees consisting of officer and workers is 60,000 rupees. The average monthly salary of officer is 2 lakhs while that the worker is 40,000. If there are total 800 employees in the organization, what is the number of officer in the organization అన్నాడు. ఆఫీసర్లు మరియు వర్కర్లు కలిగిన ఒక సంస్థలోని ఉద్యోగుల సగటు నెల జీతం 60,000. ఒకవేళ ఆఫీసర్ యొక్క సగటు జీతం నెలకు 2 లక్షలు మరియు ఒక వర్కర్ యొక్క సగటు జీతం నెలకు 40,000 అయితే ఆ సంస్థలో 800 మంది ఉద్యోగులు ఉంటే ఆఫీసర్ల సంఖ్య ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ అన్నాడు. ఓకేనా, ఆఫీసర్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత ఇచ్చిందంటే 2 lakhs ఇచ్చిండు. నెక్స్ట్ క్లర్క్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత ఇచ్చిండంటే 40,000 ఇచ్చిండు. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే యావరేజ్ ఎంత వచ్చింది? 60,000 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఎక్స్ మోడల్ ఎలా చేయాలి, దాన్ని మనకు అలిగేషన్లో ఎలా సాల్వ్ చేయాలి? క్లియర్ కదా? వెరీ ఈజీగా చేసేస్తాం. ఓకే, ఫస్ట్ మెథడ్ చూసినట్లయితే మెథడ్ 1 అని రాస్తున్నాం. మనకు తెలియదు కాబట్టి నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ క్లర్క్ ఏమవుతుంది? ఇద్దరిని కలిపితే 800 ఉన్నారు కాబట్టి దీన్ని ఏమనుకోవాలి? 800 మైనస్ ఎక్స్. క్లియర్ కదా? 800 మైనస్ ఎక్స్. సమ్ ఆఫ్ ఆఫీసర్ క్లర్క్ ఈజ్ ఈక్వల్ టు 800. ఓకేనా, నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఎక్స్, నెక్స్ట్ తర్వాత నంబర్ ఆఫ్ క్లర్క్ ఈజ్ ఈక్వల్ టు 800 మైనస్ ఎక్స్. క్లియర్ కదా? కాబట్టి అదే రాస్తున్నాం. మరి ఇక్కడ ఆఫీసర్స్ ఎక్స్ అన్నాడు కాబట్టి వీళ్ళ యొక్క సాలరీ ఎంత? 2 lakhs ఇచ్చిండు. 2 lakhs ప్లస్ నెక్స్ట్ క్లర్క్ ఎంతమంది ఉన్నారు? 800 మైనస్ ఎక్స్ ఇంటూ వీళ్ళ యొక్క పర్ మంత్ సాలరీ ఎంత? 40,000. క్లియర్ కదా? మరి వీళ్ళిద్దరిని కలిపినాం కాబట్టి ఇక్కడ కింద రాస్తే 800 అని రాస్తున్నాం కదా. సమ్ బై నంబర్స్
ఈక్వల్ టు వీళ్ళ యొక్క యావరేజ్ సాలరీ ఇద్దరిని కలిపితే 60,000. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను చూడండి, ప్రతి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకంటే మనకు సింప్లిఫై అవ్వడం కోసం 3 zeros క్యాన్సిల్ చేస్తాం. లాస్ట్లో 3 zeros పెడితే క్లియర్ కదా. ఓకే, ఈ విధంగా రాస్తున్నాం. అంటే చూడండి, ఇది 200 ఇంటూ ఎక్స్ అంటే 200x ప్లస్ తర్వాత ఇది 4 కదా 40 ఇంటూ 8 కాబట్టి ఇక్కడ 2 zeros కాబట్టి మొత్తం 3 zeros ఉన్నాయి. 4 8s 32 వచ్చింది మైనస్ ఇది 40 ఇంటూ ఎక్స్ ఎంత 40x వచ్చింది ఈక్వల్ టు ఇది 60 ఇంటూ 8 కాబట్టి ఓకేనా. ఇంకొక స్టెప్ రాస్తున్నా 60 ఇంటూ 800 క్లియర్ కదా. ఇప్పుడు ఎలా రాస్తున్నాం అంటే 200లోకి వెళ్ళి 40 తీసేస్తే ఎంత వచ్చింది మనకు 160x వచ్చింది. నెక్స్ట్ ఇది రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి మైనస్ 8 6 48,000 మైనస్ ఎంత 32,000 ఈక్వల్ టు ఓకేనా. 48లోకి వెళ్ళి 32 తీసేస్తే మనకి ఎంత 60,000 కాబట్టి ఇక 0 క్యాన్సిల్ అయిపోయింది. 16 1s 1600s ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 100 వచ్చింది. మరి ఎక్స్ అంటే ఎవరు అనుకున్నాం మనం, ఆఫీసర్స్ అనుకున్నాం కాబట్టి 100 వచ్చింది. ఒకవేళ క్లర్క్ అడిగింది అనుకోండి 800 మైనస్ 100 అంటే 700 వచ్చింది. క్లియర్ కదా. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది ఆఫీసర్స్. మరి ఆఫీసర్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈక్వల్ టు 100 ఇన్ ద ఆర్గనైజేషన్. క్లియరా కదా, వెరీ ఈజీగా వచ్చింది. సింపుల్గా చేయడానికి ట్రై చేయండి. ఇది ఎందుకు చెప్తున్నట్టు చెప్పండి, మనకు కాన్సెప్ట్ అదే ఎక్స్ మోడల్ అనుకున్నాం కదా, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. దాని తర్వాత నువ్వు లాజిక్ చేస్తావా లేకుంటే త్రూ ఆప్షన్ ద్వారా చేస్తావా లేదా షార్ట్ కట్ చేస్తావా నీ పైన డిపెండ్ అయి ఉన్నది. కాబట్టి మెథడ్ 2 చూసినట్లయితే సింపుల్గా సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఇక్కడనేమో ఆఫీసర్స్ ఇచ్చిండు, నెక్స్ట్ తర్వాత ఇక్కడనేమో క్లర్క్స్ గురించి ఇచ్చిండు. యావరేజ్ సాలరీ ఎంత 2 lakhs ఇచ్చిండు 2 lakhs. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇచ్చిండంటే 40,000 ఇచ్చిండు. నెక్స్ట్ ఇద్దరిని కలిపితే 60,000 వచ్చింది. క్లియర్ కదా. ఈ 40,000 60,000 డిఫరెన్స్ ఎంత అంటే 20,000. ఈ 2 lakhsకు 60,000 డిఫరెన్స్ ఎంత అంటే 1,40,000 కాబట్టి ఇక 4 zeros క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 2 తోటి క్యాన్సిల్ వేస్తే 2 1s 2 7s అంటే ఎలా వచ్చిందంటే చూడండి 1:7 అంటే టోటల్ ఎన్ పార్ట్స్ 8 కాబట్టి 1 + 7 అంటే 8 కాబట్టి 8 పార్ట్స్ ఉంటే 800 అయితే మరి 1 పార్ట్ ఉంటే ఎంత 100. ఓకేనా. 100 అంటే ఎవరు ఇక్కడ ఆఫీసర్స్. ఒకవేళ క్లర్క్ కావాలంటే 7 parts ఈక్వల్ టు ఎంత అంటే 700. మరి మనకు కావాల్సింది ఎంత 100 కావాలి. నంబర్ ఆఫ్ ఆఫీసర్ ఈక్వల్ టు 100. క్లియరా కదా. నువ్వు అలిగేషన్ ద్వారా చేస్తే ఈజీగా వస్తుంది. లేదు నేను ఇలా చేస్తా అంటే చేయండి. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటామంటే చూడండి, మన అరిథమెటిక్ 3.0లో ఎన్నో క్వశ్చన్స్ అంటే లేదా ఎన్నో మోడల్స్ అంటే మనకు బేసిక్ లెవెల్ నేర్చుకున్నాం కదా. బేసిక్ లెవెల్ కొంచెం వెళ్తే మోడరేట్ లెవెల్ కాబట్టి అక్కడ నేర్చుకునే క్వశ్చన్స్, ఇంకా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయలేదు. అంటే జస్ట్ ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ మళ్ళీ ఒకటి హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక 3-4 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. మళ్ళీ దానికి సంబంధించిన క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతుందో దానికి ఆన్సర్ అనేది పెట్టండి. ఓకేనా. ఏంటిది హోంవర్క్ క్వశ్చన్ అంటే ఒకసారి చూసినట్లయితే ది యావరేజ్ సాలరీ ఆఫ్ ఏ ఫర్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ 12 clerk and 3 manager is 600. Average monthly salary become 580 rupees when a new manager replace the other manager who is receiving 720 rupees as salary. What is the salary of new manager అన్నాడు. ఒక కంపెనీలో 12 మంది గుమాస్తాలు మరియు 3 మంది మేనేజర్లు, సగటు నెల జీతం 600 రూపాయలు. అందులో ఒక మేనేజర్ యొక్క జీతం 720 రూపాయల స్థానంలో కొత్తగా మరొక మేనేజర్ రావడం వలన సగటు నెల జీతం ఎంత అయిందంటే 580 రూపాయలు అయింది. అయితే కొత్తగా వచ్చిన మేనేజర్ యొక్క జీతం అని అడిగిండు. అయితే జనరల్గా ఎంత ఉండాలి 600 రూపీస్ ఉండాలి. ఇప్పుడు ఎంత అయింది
580 వచ్చింది. మరి వెళ్ళిపోయిన మేనేజర్ యొక్క జీతం ఎంత? 720 అయితే మరి కొత్త వచ్చిన మేనేజర్ ఎంత? సింపులే కదా, ఈజీగా. అసలు ఇలాంటి క్వశ్చన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వితౌట్ పెన్ తోటి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకటి అనౌన్స్మెంట్ ఒకసారి చెక్ చేసినట్లయితే చాలా మంది మొన్న ఉగాది రోజు ఆఫర్ ఇచ్చారు కదా, ఓన్లీ 1-2 డేస్ మాత్రమే ఇచ్చారు. తర్వాత మేము అప్పుడు పర్చేజ్ చేయలేమని కొంతమంది అన్నారు. ఆల్రెడీ ఆ రోజే చెప్పినాం, మళ్ళీ మనకు 9th రోజు బర్త్డే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆఫర్ ఇస్తామని చెప్పినాం. ఏప్రిల్ 9th రోజు 9th ఏప్రిల్ రోజు బర్త్డే ఉంటుంది కాబట్టి ఆ రోజు మళ్ళీ ఒక రోజు ఆఫర్ ఇస్తామని చెప్పినాం. ఎవరైతే 3.0 6 months తీసుకున్నారో వాళ్ళకు 1 month అనేది ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆఫర్ ఇస్తాం. నెక్స్ట్ తర్వాత ఎవరైతే 1 year కావాలనుకుంటున్నారో ఆ రోజు కూడా వాళ్ళకు 1 month ఎక్స్ట్రా వాళ్ళకు కూడా 2500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. లేదు కొంతమంది 3 months కావాలన్నారు కాబట్టి వాళ్ళకు 3 monthsతో పాటు అడిషనల్గా 1 month ఇవ్వడానికి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసినట్లయితే అరిథమెటిక్ 3.0కి సంబంధించినది ఫస్ట్ మనం ఇచ్చింది ఇప్పటివరకు 6 months, తర్వాత 1 year. 6 months అయితే 2000 రూపీస్ ఇచ్చినాం. నెక్స్ట్ 1 year అయితే ఎంత ఇచ్చినాం అంటే 3000 రూపీస్ ఇచ్చినాం. అప్డేట్ కంటెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు అందులో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకేమి ఇచ్చినామంటే చూడండి, మనం ఎస్ఎస్సి సిజిఎల్ చూసినట్లయితే మనకు 2025 డిసెంబర్ జనవరిలో మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎవరైతే 1 year కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎప్పుడు సిజిఎల్కి సంబంధించిన 2025 నెక్స్ట్ తర్వాత ఏఎల్పికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏఎల్పి మొన్న రాశారు కదా, కాబట్టి ఏఎల్పిలో కొన్ని క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ వచ్చినాయి, కొన్ని కొత్త మోడల్స్ కనబడ్డాయి. ఆ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అరిథమెటిక్లో ఓకేనా మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో ఓకేనా ఇప్పుడు ఇచ్చిన అవకాశం యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చాలా మంది ఏం జరుగుతుందంటే చూడండి, మనకు రీజనింగ్ ఎప్పుడు వస్తుంది, తర్వాత మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ ఎప్పుడు వస్తుంది ప్రతిసారి కామెంట్ పెడతారు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, కొంచెం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ పైన కొంచెం క్లారిటీ ఇచ్చినట్లయితే మనం ఇక్కడ రీజనింగ్ 3.0 కావచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0కి సంబంధించిన బుక్సే కావచ్చు వితిన్ 1 weekలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, కంప్లీట్ అయినాయి అంటే కంప్లీట్ అయినాయి, కాకపోతే మనకు కొంచెం క్లారిటీ రావాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ ఆపడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే అరిథమెటిక్ 3.0కు ఏదైతే మీరు తీసుకున్నారో దానికి సంబంధించింది అదే కంటెంట్ అదే లెవెల్లో ఉంటుందంటే కన్ఫామ్గా రీజనింగ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ మనకు 2025 కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో ఓకేనా వాళ్ళ కోసం ఈ కొంచెం బుక్స్ అనేవి హోల్డ్లో పెట్టడం జరిగింది. చాలామంది ఇంకేం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చినాక ఆల్రెడీ ప్రిపేర్ అయిన బుక్లనే మీరు రివిజన్ చేస్తామంటే మీకు ఇచ్చేది నేను అప్డేట్ కంటెంట్ ఇస్తున్నాం. అప్డేట్ కంటెంట్తో పాటు ఓకేనా రీజనింగ్ కావచ్చు, తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు 2 నుంచి 3 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం అరిథమెటిక్లో చేసినాం కదా, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 3 నుంచి 5 మెథడ్స్ కూడా మనం చాలా చేసినాం. ఇక్కడ సేమ్ రీజనింగ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 2 నుంచి 3 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది అందులో మీకు రాయడం జరిగింది. సరే, ఎట్ ది సేమ్ టైం క్లాసులు కూడా అదే అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఎవరైతే మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో లేదా ఈ 2025-2026లో ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారి కోసం ఈ బుక్స్ అనేది ఎస్పెషల్లీ మీకోసమే ప్రిపేర్ చేయడం జరిగింది.